సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జీ తెలుగు న్యూస్ ఎఫెక్ట్ తో జిల్లా అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సూపరింటెండెంట్ వ్యవహారశాలపై ఆయన సీరియస్ అయ్యారు. కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆన్ అయ్యే వ్యవస్థ ఎందుకు లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై వైద్యులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి రికార్డ్స్ ని పరిశీలించారు. అందుబాటులో లేని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించడమేంటని సూపరింటెండెంట్ పై సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జీ తెలుగు న్యూస్ ఎఫెక్ట్ తో జిల్లా అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సూపరింటెండెంట్ వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. కరెంటు పోయిన వెంటనే జనరేటర్ ఆన్ అయ్యే వ్యవస్థ ఎందుకు లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై వైద్యులతో అడిషనల్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి రికార్డ్స్ ని పరిశీలించారు. అందుబాటులో లేని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ లైట్ వెలుగులో రోగులకు చికిత్స అందించడమేంటని సూపరింటెండెంట్ పై సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జీ తెలుగు న్యూస్ ఎఫెక్ట్ తో జిల్లా అడిషనల్ కలెక్టర్ పరిశీలించినట్టు తెలుస్తోంది. సూపరింటెండెంట్ వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుగులో చికిత్స అందించడం అనే ఉదంతము చాలా తీవ్ర పరిణామంగా చూసుకోవచ్చు. ఈ విషయాన్ని రాజకీయంగా కావచ్చు, అటు వైద్య ఆరోగ్య శాఖలో కూడా తీవ్ర కలకలం రేపింది. ముఖ్యంగా ఏరియా ఆసుపత్రిలో ఒక కరెంటే అనేది చాలా ముఖ్యము. ముఖ్యంగా ఎవరైతే పేషెంట్లు వస్తారో వారికి చికిత్స అందించే క్రమంలో కరెంటు పోతే ఇమీడియట్ గా జనరేటర్ ఆన్ అయ్యే ఫెసిలిటీ అయితే ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రిలో. కానీ సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ ఫెసిలిటీ లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఈ ఉదంతం వెలుగు చూడడంతో అడిషనల్ కలెక్టర్ ఇమీడియట్ గా అక్కడ ఏరియా హాస్పిటల్ సందర్శించారు. జీ న్యూస్ ఏదైతే వార్త ప్రసారం చేసిందో ఆ వార్తకు స్పందించి ఇమీడియట్ గా ఏరియా ఆసుపత్రికి వెళ్లి అక్కడ జనరేటర్ పరిస్థితి ఏంటి, లోపల ఆసుపత్రిలో ఏవైతే కరెంటు సరఫరా బోర్డులు ఉంటాయో వాటిని పరిశీలించడంతో పాటు రికార్డులు పరిశీలించి అందుబాటులో లేని వైద్యులు ఎవరు, అందుబాటులో ఉన్న వైద్యులు ఎవరు, సూపరింటెండెంట్ వ్యవహార శైలి పైన ఆయన సీరియస్ అయ్యారు. సూపరింటెండెంట్ వ్యవహార శైలి బాగా లేకపోవడం పైన ఆయన ఒకంత అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రోగులు ఆసుపత్రికి వస్తూ వెళ్తున్న క్రమంలో వైద్య సేవలు అందించడంలో వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడం ఒకటి. మరో విధంగా చూస్తే ఈ ఇష్యూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వైద్యులు అందుబాటులో ఉన్నా లేకపోయినా కరెంట్ అనేది నిరంతరం అనేది సరఫరా జరుగుతూ ఉండాలి ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆ సందర్భంలో ఒకవేళ కరెంట్ పోతే జనరేటర్ ఆటోమేటిక్ ఆన్ చేసే సిస్టమ్ అయితే ఉండాలి. అది లేకపోవడం అనేది ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తెచ్చే వ్యవహారం అని చెప్పి అడిషనల్ కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ విషయంలో అయితే సూపరింటెండెంట్ కు కొంత క్లాస్ అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఇమీడియట్ గా సంగారెడ్డిలోనే కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వేరే ఇతర అంశాలపైన రివ్యూ చేస్తున్న క్రమంలో సూపరింటెండెంట్ తో పాటు డిసిహెచ్ఓ సంగారెడ్డిని కూడా ఆయన వెంటబెట్టుకుని కలెక్టరేట్ కు తీసుకొచ్చినట్టుగా తెలిసింది. మంత్రి దామోదర్ రాజనరసింహ వీరిద్దరి వ్యవహార శైలిని చూసి ఇక్కడ చర్యలు ఏమైనా తీసుకోవచ్చు అనే చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా సూపరింటెండెంట్ వ్యవహార శైలికి తర్వాత ఇక్కడ ఆసుపత్రిలో ఫెసిలిటీ ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం, వార్డు బాయ్లను ఏర్పాటు చేయలేకపోవడం, జనరేటర్ ఆపరేటర్లను సకాలంలో ఉంచలేకపోవడం అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇది ఇప్పుడు జరిగిన వ్యవహారం ఏం కాదు. రెగ్యులర్ గా
అక్కడ వచ్చే పేషెంట్లకు తరచూ జరిగే సమస్య. ఎందుకంటే జహీరాబాద్ అనేది సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దూరంలో, అటు కర్ణాటక బార్డర్ కూడా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అటువైపు నుంచి వచ్చే పేషెంట్స్, ఇటువైపు నుంచి వచ్చే పేషెంట్స్ కు అదొక కేంద్రం అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అదే నేషనల్ హైవే పై ఉండడంతో చాలా వరకు ప్రమాదాలు జరిగితే ఇమీడియట్ గా జరిగే జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్తారు. అట్లాంటి సందర్భంలో ఎమర్జెన్సీ పేషెంట్లు వచ్చినప్పుడు ఎవరైతే రోగులు ఉంటారో వారికి చికిత్స అందించే క్రమంలో ఈ ఐసీయూ తర్వాత ట్రామా కేర్ సెంటర్ లో అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సందర్భంలో మనం జనరేటర్ అంశం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. జనరేటర్ సకాలంలో అందుబాటులో లేకపోతే మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. ఇదే విషయం పైన అడిషనల్ కలెక్టర్ అయితే చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు సూపరింటెండెంట్ కు. అయితే తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. సూపరింటెండెంట్ పైన చర్యలు తీసుకుంటే నెక్స్ట్ దీనికి బాధ్యులు ఎవరెవరు వస్తారనే దానిపైన పూర్తిగా ఒక నివేదిక అయితే తయారు చేస్తున్నారు. మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలోనే వీరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి జిల్లాలోనే అందుబాటులో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగింది, క్షేత్ర స్థాయికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే అధికారులు అయితే సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఈ విషయం పైన మంత్రికి కొంత వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఉదయం నుంచి జరుగుతున్న అప్డేట్స్ తో పాటు ఏవైతే ఈ జనరేటర్ కు సంబంధించిన ఇష్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో జిల్లా ఆసుపత్రిలో కావచ్చు, మెడికల్ కాలేజీలో కావచ్చు, ఇతర సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, వచ్చేది వర్షాకాలం కాబట్టి ఏ ఆసుపత్రుల్లో జనరేటర్లు ఆపరేటివ్ గా ఉన్నాయి, ఇన్ఆపరేటివ్ గా ఉన్నాయనే విషయాలపైన కూడా వివరాలు అయితే మంత్రికి అందజేసినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతానికి సంగారెడ్డి ఏదైతే జహీరాబాద్ సూపరింటెండెంట్ ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇంకా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే దానిపైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మంత్రి దామోదర్ రాజనరసింహ అందుబాటులో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.